మనం ఈ వీడియోలో ఫిబ్రవరి 14 జరిగిన పుల్వామా అటాక్ గురించి, అసలు ఈ అటాక్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఈ ఇన్సిడెంట్ జరిగాక మన ఇండియా దాన్ని ఎలా కౌంటర్ చేసిందో చూద్దాం. మేము ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట, ఇన్ఫాక్ట్ ప్రతి వీడియోలో ఉన్న కాంటెంట్ వెరిఫైడ్ సోర్స్ నుంచి తీసుకున్నది. ఈ సోర్సెస్ అన్ని కింద ఉన్న డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశా, చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కావాలనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ బ్లాక్ డే గురించి తెలుసుకునే ముందు ప్రీవియస్ గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఇంకా కొంతమంది గురించి తెలుసుకోవాలి. మీకు 1999 లో జరిగిన ఖాందార్ హైజాక్ గుర్తుందా? ఈ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని చాలా మూవీస్ ఇంకా వెబ్ సిరీస్ కూడా తీశారు. రీసెంట్ గా వచ్చిన IC-814 వెబ్ సిరీస్ కూడా ఈ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తీసిందే. 5గురు తీవ్రవాదులు కాఠ్మాండు నుంచి స్టార్ట్ అయిన ఇండియన్ ఎయిర్లైన్స్ IC-814 ఫ్లైట్ ని హైజాక్ చేసి మౌలానా మసూద్ అజర్, ముస్తాక్ అహ్మద్ ఇంకా అహ్మద్ ఒమర్ ని రిలీజ్ చేయమని డిమాండ్ చేశారు. ఈ హైజాక్ 7 రోజుల పాటు సాగింది. లాస్ట్ కి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఎటువంటి ఆప్షన్ లేక ఈ ముగ్గురు తీవ్రవాదుల్ని జైలు నుంచి రిలీజ్ చేశారు. మన గవర్నమెంట్ రిలీజ్ చేసిన తీవ్రవాదుల్లో మౌలానా మసూద్ అజర్ ఇయర్ 2000 లో జైష్-ఇ-మహమ్మద్ అనే ఒక తీవ్రవాద సంస్థను స్థాపించాడు. ఈ గ్రూప్ యొక్క మెయిన్ ఎయిమ్ కాశ్మీర్ ని ఇండియా నుంచి సపరేట్ చేసి పాకిస్తాన్ లో కలపడమే. ఈ మిలిటెంట్ గ్రూప్ ని యుఎస్, యూకే, యుఎన్ ఇంకా ఇండియా తీవ్రవాద సంస్థలా డిక్లేర్ చేశాయి. 2001 లో జరిగిన ఇండియన్ పార్లమెంట్ అటాక్, 2016 లో జరిగిన ఉరి అటాక్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పుల్వామా అటాక్ కూడా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేసింది. ఈ జేఈఎం మిలిటెంట్ గ్రూప్ నుంచి ఒక టెర్రరిస్ట్ ఇద్రాసి భాయ్ 2016-17 లో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్స్ దగ్గర ఎక్స్ప్లోజివ్స్ ట్రైనింగ్ తీసుకొని ఏప్రిల్ 2018 లో జమ్మూ సాంబా సెక్టార్ నుంచి బార్డర్ క్రాస్ చేసి పుల్వామాలో ఒక సేఫ్ హౌస్ లో ఉంటూ జేఈఎం కమాండర్ గా తన ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ అటాక్ లో మెయిన్ పర్సన్ ఆదిల్ అహ్మద్. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన దాని ప్రకారం ఒకరోజు ఆదిల్ తన ఫ్రెండ్స్ తో స్కూల్ నుంచి వస్తున్నప్పుడు కాశ్మీర్ పోలీస్ తన ముక్కుని రోడ్డుకి ఈడ్చమన్నారు. దాన్ని ఆదిల్ ఒక అవమానంగా ఫీల్ అయ్యాడు. అప్పటి నుంచి ఆదిల్ మనసులో ఇండియాకి ఎగనెస్ట్ గా ఫీలింగ్ స్టార్ట్ అయింది. కొన్ని సంవత్సరాల తర్వాత పుల్వామాలో స్టోన్ పెల్టింగ్ జరిగినప్పుడు అక్కడి ఫోర్సెస్ డమ్మీ బుల్లెట్స్ ని యూజ్ చేసి ఫైరింగ్ చేశారు. ఆ ఫైరింగ్ లో ఆదిల్ కాలికి ఇంజురీ అయింది. ఈ ఇన్సిడెంట్ తో ఆదిల్ మనసులో ఇండియా అంటే పూర్తిగా ద్వేషం ఏర్పడింది. ఆదిల్ ఇల్లు వదిలేసి పాకిస్తాన్ వెళ్లి జేఎం ఉగ్రవాద సంస్థలో చేరాడు. ఈ ఉగ్రవాద సంస్థలో జాయిన్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ అయ్యాక కాశ్మీర్ లో వేరు వేరు ప్లేసెస్ లో పోస్టింగ్ ఇస్తారు. లైక్ ఇక్కడ మనుషులతో కలిసిపోయి ఇన్ఫో గ్యాదర్ చేయడం, ప్రొటెస్ట్ చేయడం, ఇంకా టెర్రరిస్ట్ హెడ్స్ కి సేఫ్ హౌస్ ప్రొవైడ్ చేయడం లాంటివి చేస్తారు. ఆదిల్ ట్రైనింగ్ పూర్తయ్యాక తనని ఈ పుల్వామా మిషన్ లో సూసైడ్ బాంబర్ గా అపాయింట్ చేశారు. పుల్వామాలో ఫోర్సెస్ యొక్క కాన్వే గురించి ఇన్ఫో గ్యాదర్ చేయడానికి అద్రేసి భాయ్ మెయిన్ గా 6గురిని అపాయింట్ చేశాడు. అందులో ఫస్ట్ ఆషిక్ అహ్మద్. వీడు అటాక్ కి కావాల్సిన లాజిస్టిక్స్ ఇంకా బాంబ్స్ ని అరేంజ్ చేసేవాడు. వీడు వేసిల్ ఇస్లాం. బాంబ్ కి కావాల్సిన మెటీరియల్స్ ఇంకా లోకల్ సపోర్ట్ ని ఇప్పించేవాడు. వీడు షాకిర్ బషీర్. వీడికి పుల్వామాలో కోక్రాపురా అనే ఏరియాలో ఫర్నిచర్ షాప్ ఉండేది. వీడిని కాన్వే మూవ్మెంట్స్ ని గమనించడానికి పెట్టుకున్నారు. లాస్ట్లీ షాజాద్ భట్, ఇన్షా జాన్, వాళ్ళ ఫాదర్ పీర్ తరిక్ షా. వీళ్ళు ముగ్గురు OGWs లాగా పనిచేసేవారు. OGW అంటే ఓవర్ గ్రౌండ్ వర్కర్. వీళ్ళు ఇద్రేసి భాయ్ ఇంకా మిగిలిన వాళ్ళకి స్టే ఇంకా ఫుడ్ ని చూసుకునేవాళ్ళు. ఇద్రేసి భాయ్ కి కావాల్సిన మనుషులందరినీ అపాయింట్ చేశాక కొంచెం కొంచెంగా డిసెంబర్ 2018 నుంచి జాన్ 2019 వరకు 200 నుంచి 250 కిలోల RDX ని తెప్పించుకున్నాడు. వేసిల్ ఇస్లాం బాంబ్ ఫిక్సింగ్ కి కావాల్సిన అల్యూమినియం పౌడర్ ఇంకా జెలటిన్ స్టిక్స్ ని అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాడు. బాంబ్ ని అసెంబుల్ చేశాక ఇద్రాసి భాయ్ షాజాద్ భట్ పేరు మీద ఒక మారుతి ఎకో కార్ ని Feb 2 కొని అందులో బాంబ్ ని ఇన్స్టాల్ చేశాడు. వీళ్ళు Feb 6 అటాక్ చేద్దామని ప్లాన్ చేశారు. కానీ హెవీ స్నోఫాల్ వల్ల రోడ్స్ ని బ్లాక్ చేశారు. సో వీళ్ళు బాంబ్ ని అసెంబుల్ చేసిన కార్ ని ఇన్షాజాన్ ఇంట్లోనే పార్క్ చేశారు. Feb 13 రోడ్స్ అన్ని మళ్ళీ ఓపెన్ అయ్యాయి. డే టైమ్ లో ట్రావెల్ చేస్తే పబ్లిక్ ఇబ్బంది పడతారు కాబట్టి ఈ కాన్వే Feb 14 ఎర్లీ మార్నింగ్ 3:30 AM కి స్టార్ట్ అయింది. ఈ కాన్వేలో మొత్తం 78 వెహికల్స్ ఇంకా 2500 సిఆర్పిఎఫ్ జవాన్లు ఉన్నారు. ఈ కాన్వే జమ్మూ నుంచి స్టార్ట్ అయ్యి ఉదంపూర్, రాంబాన్, బనిహాల్, క్వాజీగుండ్, పుల్వామా, లాస్ట్ గా శ్రీనగర్ కి చేరుతుంది. ఈ కాన్వే దాదాపుగా 12 గంటలు ట్రావెల్ చేసి 3:30 PM కి పుల్వామాకి దగ్గరలో ఉంది. సరిగ్గా అదే టైంకి ఆదిల్ నేషనల్ హైవే 44 ఎక్కి ఈ కాన్వేలో ఉన్న 4th and 5th బస్సెస్ మధ్యలో బాంబ్ ని బ్లాస్ట్ చేసుకున్నాడు. ఈ బ్లాస్ట్ లో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. ఇంకా 35 మంది జవాన్లకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీళ్ళని దగ్గరలో ఉన్న బేస్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కొన్ని గంటల్లోనే ఈ న్యూస్ మొత్తం ప్రపంచానికి తెలిసింది. ఈ జేఎం తీవ్రవాద సంస్థ మీద
కౌంటర్ అటాక్ ని ప్లాన్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి గవర్నమెంట్ ఎన్ఐఏ నుంచి రాకేష్ బల్వాన్ ని అపాయింట్ చేసింది. మారుతి కంపెనీని రప్పించి ఆ కార్ చాసిస్ నెంబర్ ద్వారా ఆ కార్ ఎవరి పేరు మీద ఉందో కనుక్కున్నారు. మారుతి కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫో ప్రకారం ఆ కార్ ని 6 టైమ్స్ సేల్ చేశారు. ఈ కార్ యొక్క లాస్ట్ ఓనర్ షాజాద్ భట్ అని తెలిసింది. ఆ స్పాట్ లో దొరికిన బోన్స్ ని ఆదిల్ ఫాదర్ DNA తో మ్యాచ్ చేసి బ్లాస్ట్ చేసింది ఆదిలే అని కన్ఫర్మ్ చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత మార్చ్ 29న పుల్వామా డిస్టిక్ లో ఉన్న ఎస్ఐకి ఇద్రాసిబాయ్ వాట్సాప్ లో పిస్టల్ ఫోటో పెట్టి చంపేస్తా అని బెదిరించాడు. ఆ మెసేజ్ పెట్టిన కొన్ని గంటల్లోనే ఫోర్సెస్ అక్కడికి చేరుకొని ఇద్రాసిబాయ్ ని స్పాట్ లోని ఫినిష్ చేశారు. ఈ స్పాట్ లో పోలీసులకి 2 డ్యామేజ్డ్ ఫోన్స్ దొరికాయి. ఆ ఫోన్స్ లో ఉన్న డేటా రికవర్ చేయడానికి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ CFSL కి పంపించారు. అదే టైంలో ఈ ఇన్సిడెంట్ లో ఉన్న OGWs ని కస్టడీలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశారు. ఆ ఫోన్ నుంచి డేటా రికవర్ చేశాక OGW గా ఉన్న షాకిర్ బషీర్ అప్రూవల్ గా మారి ఈ ప్లాన్ వెనకున్న మాస్టర్ మైండ్ ని రివీల్ చేశాడు. ఈ అటాక్ మొత్తాన్ని ప్లాన్ చేసింది ఇద్రాసిబాయ్, JEM ఫౌండర్ మసూద్ అజర్ యొక్క తమ్ముడి కొడుకు. ఈ పుల్వామా అటాక్ అయిన జస్ట్ 10 డేస్ లోనే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లైన్ ఆఫ్ కంట్రోల్ ని దాటి పాకిస్తాన్ లోకి వెళ్లి బాలాకోట్ లో ఉన్న JEM ఉగ్రవాద సంస్థ క్యాంప్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసి సేఫ్ గా ఇండియాకి తిరిగి వచ్చారు. ఈ ఎయిర్ స్ట్రైక్ లో 250 నుంచి 300 మంది తీవ్రవాదులు చనిపోయారు. ఈ ఎయిర్ స్ట్రైక్ తో ఇండియా పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలకి ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది. ఒకవేళ ఇండియా తలుచుకుంటే పాకిస్తాన్ లోకి వెళ్ళి శత్రువులను అంతం చేయగలదని మళ్ళీ ప్రూవ్ చేసింది. ఒకవేళ మీకు ఈ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ ఎలా జరిగిందని ఒక డీటెయిల్డ్ వీడియో కావాలనుకుంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.